ఆఫీసులో ఉండగా భార్య టెలిఫోన్ చేసి మౌన్ తిరుగుతుంది బాబోయ్ అంటే మన ఇంటికి లేదు ఇలాగ ఉంటుందా లేదా, ఆ జన్మంతా దాని మీద కొడుతుంది వాడికి. అయితే డబ్బు లెక్క చేయని వాడికి డబ్బు మీద ఉండదు, వాడికి ప్రమోషన్ అరగంట ఇస్తుంటారు ఫీజు. ఉద్యోగం నిర్ణయం చేస్తే మళ్ళీ ఇంకో ఉద్యోగం ఇచ్చి చూడండి. ఇలాగా ప్రకృతి మనకేం చేస్తూ ఉంటుంది, మనకు పుండు ఎక్కడ ఉందో నివారణ అక్కడ కొడుతూ ఉంటుంది జన్మ మొత్తం మీద. ఆ జన్మ ఫీలింగ్ ఎక్కడ కావాలో అక్కడ చేస్తూ ఉంటుంది. యోగాభ్యాసం మీరు చేస్తున్నప్పుడు కూడా ఇది చక్కని ప్రక్రియలో జరుగుతూ ఉంటుంది. అంటే ఏ దెబ్బ ఇదివరకు తగలలేదో యోగాభ్యాసం మీరు చేయటం మొదలెట్టారు, ఏ దెబ్బ తగిలితే సమాధి డిస్టర్బ్ అవుతుందో ఆ దెబ్బ వస్తుంది. రాకపోతే ఆ దెబ్బని దాటి మీరు సమాధి పొందడం అనేది ఇంకొక మార్గం గీపెట్టుకున్నా లేదు, అది చేస్తున్నారు. ఈ స్థితిలో ఇలాగా సర్వార్థత, ప్రతిరోజు సర్వార్థత ఉంటుంది కదా. అందరినీ చూస్తూ ఉంటాం, అన్ని చూస్తూ ఉంటాం, అందరూ గుర్తుంటారు, వాళ్ళ మీద ఇంప్రెషన్స్ ఉంటాయి, క్రమంగా పోతూ ఉండాలి. ఆ రోజు కంటే ఆ రోజు కంటే ఇవన్నీ కూడా మొట్టమొదటి ఎలా ఉంటుంది, కన్సల్టెడ్ వెళ్ళి ఉంటాం. ఎందుకని ప్రతి ఒక్కళ్ళం కూడా ఎంత తలకు మార్చిన వాళ్ళం కూడా కొన్ని వేల మందిని ఎరుగుతాం కదా. ఎరుగున్న ప్రతివాడి మీద ఒక్కొక్క అభిప్రాయం ఉంది కదా బుర్రలో. అంటే కొన్ని వేల అభిప్రాయంలో గాడిద మోసినట్టు మోస్తున్నాం, కూలి ఓడిస్తాం. క్రమంగా యోగాభ్యాసం చేసేటప్పటికి ఏమవుతుంది, అన్నీ వెళ్ళిపోతాయి. అంటే బీపీ లాగేస్తుంది, బుర్ర మీద బరువు లేదు, గాడిద వీపు మీద చక్కెర బస్తా, ఇవన్నీ వెళ్ళిపోతాయి. అందరూ కనిపిస్తూనే ఉంటారు. ఈ నిమిషంలో వాడికి ఏం కావాలి అది, ఈ నిమిషంలో మనం ఏం మాట్లాడాం అది, అది తప్ప నిన్నవాడు ఇలా అన్నాడే, మొన్నవాడు అలా చేశాడే, వీటికి సంబంధించినటువంటివి ఊరికే రిజిస్టర్ అయ్యి లోపల ఉంటాయి కానీ ఫంక్షన్ చేయవు. ఎలాగా శనగ్గింజలు ఉంటాయి, పేరంటం అయిన తర్వాత మరునాడు మూడో నాడు నీళ్లు తల్లి ఎక్క పెడితే జేబురు మళ్ళీ ఇలా తోకలల్లే మొలుస్తూ ఉంటాయి. అది వరకు అలా ఉండేవి మన దగ్గర ఉన్న అభిప్రాయం. ఇప్పుడు ఏం చేశారు, 2-3 రోజులు ఆ మొలవటం చూసి మంచి పదునుకి రానిచ్చి ఇళ్ళలో ఏం చేసింది, శుభ్రంగా చేతాళించేసింది, వేయించేసింది, నూనెలో వేసింది. మీరు ఎన్ని పూట లెక్క పెట్టినా ఇంకా తోకలు ముందుకు రావు. ఆ వేయించినటువంటి శనగలకి తోకలు ఎట్లయితే ముందుకు రావో, మీరు ఈ మార్పు వచ్చిన తర్వాత మిగతా వాళ్ళని గురించినటువంటి అభిప్రాయములు ఇంకా లేవు, అయిపోయింది. చూసారా, డబ్బుని గురించి అంటే, ఆస్తిని గురించి అంటే, వ్యక్తుల గురించి అంటే వీడా సర్లే అని ఏమి ఉండదు. వీడలేదు వాడలేదు, ఉన్నది ఒకడే అందరిలో. ఎందుకని ద్రష్టా దృశ్యము అనేటువంటి 2 ఉండటం తొలగిపోయినాయి కనుక సర్వార్థత తప్పదు, ఏకాగ్రత తప్పదు. ఏకాగ్రత అంటే జీవితానికి మొత్తానికి పరమావశ్యం. జాగ్రత్త, ఏకాగ్రత అంటే కాన్సన్ట్రేషన్ కాదు, మళ్లీ చెబుతుంది. సర్వార్థత అంటే అందరి ఎడల ఇంద్రియాలతోనూ మనస్సుతోనూ మనం యోగాభ్యాసానికి ముందు వృత్తి చేయటం. యోగాభ్యాసం మొదలెట్టిన తర్వాత వాళ్ళు కనిపిస్తూ ఉంటే వృత్తి ప్రారంభం కాబోతూ ఉంటే వృత్తి నిరోధం చేయటం. అది సర్వార్థత. అంటే వృత్తి ప్రారంభం కాబోతుంది. వారు అమ్మ అంటే చిత్తానికి వృత్తి లేకుండా ఎలా ఉంటుంది, వాడు ఎవడో వచ్చాయంటే మన చూడటానికి. ఎంత యోగి పొంగవుడికి మాత్రం కుంజరానికి ఎవరికైనా అంతే. మరీ పొంగవుడు కుంజరం అయితే మత్తెక్కుతుంది తప్ప, వారెవరో వచ్చారట అంటే చిత్తవృత్తి వస్తుంది, వెంటనే మళ్ళీ చిత్తవృత్తి నిరాసం. కనుక సర్వార్థత ఏకాగ్రత. వచ్చిన ప్రతి సర్వార్థతకి కూడాను ఏకాగ్రతకి దారితీస్తూ ఉన్నది. అంటే ఏ పంచపాత్రతో గాని, ఏ బిందెతో గాని, ఏ తప్పేళ్లతో గాని, ఏ కావిడితో గాని నీళ్లు తీసుకొచ్చినా ఆ నీళ్లన్నీ కూడా ఇంట్లో వినియోగానికి లైతే చేస్తున్నాం. అదే మోస్తరుగా మనం చిత్తంతో చేసేటువంటి వృత్తులు మళ్లీ బయలుదేరటానికి జరిగేటువంటి ప్రతి ప్రయత్నమునందు ప్రతిరోజు 1,00,000 ప్రయత్నములు ఉంటాయి. అంటే చిత్తవృత్తులన్నీ ఆగిపోతాయి. అలాగా తెల్ల కాగితాలు ఠావులాగా ఉంటుంది జన్మ అని అనుకోకండి అన్నాడు. ఠావులు తప్పినప్పుడు తప్ప, మనస్సు దిమ్మెరపోయి ప్రాణంబులు ఠావులు తప్పిన అన్నాడే అప్పుడు తప్ప చిత్తవృత్తులు లేకుండా ఉండవు. కనుకనే ప్రపంచంలో చుట్టూ జరుగుతున్నటువంటి వాటిలో
సంయోగ వియోగ సంయోగం యోగం. సంయోగము వియోగములు జరుగుతూ ఉంటాయి. 15 ఏళ్లు కలిసి పక్కపక్కన ఉన్నటువంటి కొలీగ్స్ ఆయన ఇంకో ఊరు వెళ్లిపోయినారు, ఉద్యోగం మానేసి బిజినెస్ లో చేరారు. చిత్తవృత్తి ఉండదా? ఉండదని కోసినటువంటి వాడిని మనం దంబాచారి అని చెప్పి వదిలిపెట్టాలి. వాడి దగ్గర మనం నేర్చుకునేది ఏం లేదు, తప్పగానే ఉంటుంది. వేదవ్యాసుడికి కాశీ విడిచిపెడుతూ ఉంటే చిత్తవృత్తి లేదా? పురాణం అబద్ధమా? ఏమండి, ఇలా చేయబెట్టుకుని ఏడుస్తూ వెళ్ళాడు. కాశీ విడిచిపెట్టి వెళ్ళమని చెప్పి విశ్వేశ్వర స్వామి శపించి పంపిస్తే ఏం వ్యాసుడికి ఎక్కడైతే ఏమి? ఇంతకాలం శిష్యుల్ని ఇక్కడ పెట్టి మనం ఇక్కడ బ్రహ్మ విద్య చెప్పామే, ఈ స్థానం విడిచిపెట్టి వెళ్ళవలసి వస్తూ ఉంది. బళ్ళు వచ్చేసింది. అలాగే అగత్య మహర్షి వెళ్లాల్సి వచ్చింది. చౌమాసు వచ్చేటప్పటికి కాశీపట్టణం వదిలిపెట్టి వెళ్తే లోపల నుంచి ఓ మంట వచ్చింది. ఉదరమున దాగి ఉన్న ఔరువన్హి, వెనక సముద్రాలు తాగాడు కదా, ఆ బడబాగ్ని లోపల దాగి ఉండి పగ్గన ఓ మాట కొట్టిందే అనిపించింది ఆయనకి. అంత బాధ వచ్చింది. తెనాలి రామకృష్ణ తప్ప మరి యోగి ఏమిటి అని అంటానికి వీల్లేదు. మనం కాదు డిసైడ్ చేసేది వాడు. సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకెళ్ళినప్పుడు శ్రీరాముడు ముక్తకంఠ మరోరీ గొంతెత్తి హోరు హోరు అని ఏడ్చాట శ్రీరాముడు. రామాయణంలో ఉన్నది వాడు వీడు రాసింది కాదు. ఊరికే మసిపూసి మారేడుకాయ చేసి సినిమాలు తీస్తే ఏం లాభం లేదు. రాముడు ఏడుస్తాడా? ఏడవ లేదండి, నవ్వాడు అంటే ఇలా రాముడు యోగి కాదా? ఎవడో పుండాకోరు ముండాకోరుకు తేల్చేది కాదు, అది రాముడు తేల్చవలసింది. చూసారా? ఇవన్నీ కూడా జాగ్రత్తగా పతంజలి ఇక్కడ మనకి ఇవన్నీ ఆలోచించుకుని ఇటు పైన ముందుకు వెళ్ళమంటున్నాడు. ఇవన్నీ అట్టి పెట్టుకుని ముందుకెడితే రేపు మనకు వచ్చే సన్నివేశాల్లో నానా వ్యవహారాలు రొప్పుగా ఉంటుంది. ఏంటంటే సమాజం అన్నారు ఇంకా వాసన కొడుతూనే ఉంది అన్నట్టుగా ఉంటుంది. అంటే అవన్నీ పరిశుభ్రమై క్షాళనం ఆనాటికి అవటానికి ఓపెన్ గా ఉండాలి. ఏనాడైనా సరే ఇది క్షాళనం అయిపోతే నెక్స్ట్ డే ఉండదు ఆ స్థితికి వచ్చి. అందుకని ఇక్కడ సర్వార్థత అన్నది నలుగురిలో దేనికి పనికి వస్తుందన్నాడు జ్వాలాకూలుడు. ఎస్టాబ్లిషింగ్ ఏ హ్యాబిట్ అన్నాడు. దాన్ని ఇక్కడ జ్వాలాకూలుడు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఈ సూత్రానికి. అంటే ఇందరితోనూ చిత్తవృత్తికి బయటికి రావడానికి చేసే ప్రయత్నంలో ఏం జరుగుతుంది? ఎస్టాబ్లిషింగ్ ఏ హ్యాబిట్. మీరు చిత్తవృత్తి నిరోధానికి చేస్తున్నటువంటి ప్రయత్నమునందు అభ్యాసము అనేటువంటి ఒకనొక కొత్త దేవత అధిదేవత పుడుతుంది అన్నాడు. అలాగే ఏకాగ్రత అంటే వన్ డైరెక్షన్ ఇన్ లైఫ్. దానికి క్షయోదయవు, ఈ రెండు కూడా మనస్సు ఉదయిస్తున్నప్పుడు మనస్సు లయం అవుతున్నప్పుడు ఉంటాయి. మనస్సు మరెవరో వచ్చినప్పుడు ఉదయిస్తుంది, మళ్ళీ లయిస్తుంది. వెంటనే మనం యోగాభ్యాసంలోకి తీసుకోవాలి కదా ప్రయత్నం. ఎందుకని యోగాభ్యాసానికి మొట్టమొదటగా చేయవలసింది ఏమని చెప్పాడు? అభ్యాస వైరాగ్యాభ్యాంతం నిరోధ. ప్రతిక్షణం నువ్వు రిపీట్ ది ఎఫర్ట్, రిపీట్ ది అటెంప్ట్. అభ్యాసం అంటే రిపిటేషన్, ప్రాక్టీస్ కాదు. జాగ్రత్త. అభ్యాసం అనే మాటకు అర్థం ఏంటి? ప్రాక్టీస్ అనే అర్థం కాదు, రిపిటేషన్ అనే అర్థం. ఈ శాస్త్రంలో ఈ విషయం అభ్యస్తా ఉంటాడు. అంటే అర్థం అంటే మడి చెబుతున్నాం, రెండో మాట మూడో మాట. అంతేగాని ప్రాక్టీస్ చేయండి అని కాదు, వద్దండి. అభ్యస్తము అనేటువంటి మాటకు శాస్త్రకారులు ఇచ్చినటువంటి అర్థం రిపిటేషన్ అని అర్థం. చేస్తే ఏమొస్తుంది? నిన్న చెప్పాను, మొదటి రోజున కాఫీ ఇచ్చాను. ఏమొచ్చింది? నేను కాఫీ ఇచ్చిన వాళ్ళు తప్ప 3, 4 వాళ్ళు లేరు. రెండవ రోజున ఇచ్చారు, ఏడాది అయింది, మళ్ళీ ఇచ్చారు. ఇప్పుడేముంది? నేను కాఫీ ఇచ్చిన వాళ్ళు ప్లస్ అభ్యాసం. రెండవ రోజున కాఫీ అడగను, కానీ ఏడాది అయిన తర్వాత కాఫీ అడుగుతాను. అడగటం అనేటువంటి ఒకానొక
రాక్షసుడు అధిదైవతమో మన అభ్యాసాన్ని బట్టి మన నెత్తినొచ్చి కూర్చున్నాం. వాడు బలీయుడు గాని మనం బలీయులం కాదు. వాడు మన అదృష్టం బాగుండి దైవతం గనక అయినట్లయితే, అధిదైవతం గనక అయినట్లయితే యోగాభ్యాసంలో చెప్పేటువంటి అభ్యాసాల్లో ఏదో ఒక అభ్యాసం చేస్తాం. అది కాక రాక్షసుడు గనక అయినట్లయితే కాఫీ గాని, సుట్టాబిడి, సిగరెట్ మొదలైనవి గాని, కళ్ళు మొదలైన కకార కూటం గాని ఇవేవో చేస్తాం. అంతే కదా. ఏదైనా అంత బలం ఆయనదే. మెడకాయ ఇట్లా పట్టుకుంటుంది. మనం చదువుకున్న చదువులు పనికిరావు, మనం చేసేటువంటి ప్రయత్నం పనికిరాదు, పోరాటం పనికిరాదు, తిరస్కారం పనికిరాదు. అవి ఎందుకు మంచివి కావో కాఫీ మొదలైనవి మనకి తెలియటం దమ్మిడి, ఇవేం పనికిరావు. చూసారా, అలాగా పట్టేస్తాడు. మనం నేర్చుకున్న సమస్త జ్ఞానం, భగవద్గీత, భారతం, భాగవతం, ఉపనిషత్తులు దమ్మిడి పనికిరావు. ఒక గడ్డి పరకు కూడా సాటిరావు. పక్కన మనం తాగటం నేర్చుకున్నాడు అయిపోయింది కదా. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, మనస్సు లీనమవటం, మొలవటం, మొలవటం, లీనమవటం, మొలవటం, లీనమవటం, మొలుస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. లీనం అనేది నువ్వేం చేస్తున్నావు? అభ్యాసం చేసుకుంటున్నావు. మొలిచినటువంటి దాన్ని మొలవద్దు అని మళ్ళీ ఏం చేస్తున్నావు? దేని వలన పోట్లాడుతున్నావు మనస్సుడు? అది ఎన్నడూ చేయొద్దు అన్నాడు. ఏం చెప్పాడు? ఏం చేయమన్నాడు? చూడండి, ఒక మాట మళ్ళీ పర్యాలోకనం చేసుకోండి. ఈశ్వర ప్రణిధానం చేయమన్నాడు. ఎలా చేయమన్నాడు? నీ ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో ఉన్నటువంటి గమనాన్ని గురించి ఆలోచన, దాంట్లోంచి ఓంకారం ఉచ్చరిస్తూ దాన్ని విను. అప్పుడేమవుతుంది? నీ అభ్యాసం నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది. ఇలాగ ఏడాది చెయ్యి. నీ కాఫీ అభ్యాసం భస్మం అవుతుంది. అంతేగాని అభ్యాసంతో పోరాడితే ఏమవుతుంది? నీచుడు లిటిగెంట్ అయినటువంటి వాడితో కోర్టులోకి దిగితే ఏమవుతుందో అంతే, ఇక బయటికి రాం. కోర్టు పక్షులు అంటారు చూడండి, పెళ్ళం పిల్లలు ఉండి కూడా కోర్టులో తొందుగుడ్డ వేసుకుని పడుకునేవాళ్ళు. వాడితో కోర్టులో దిగామనుకో, ఇక మీరు బయటకు వచ్చేది ఉంది ఇంతే. అంచేత వీడు చెప్పినటువంటి మార్గం రాజయోగ మార్గంలో దీన్ని మానస క్షయము అంటే చిత్తక్షయము, చిత్త ఉదయము. దీన్నే భగవద్గీతలో అన్నాడు, చిత్తం ప్రయాణ కాలము, ఉత్పత్తి కాలము అన్నాడు. ప్రయాణ కాలంలో స్మరన్ కళేవరం, నన్ను స్మరిస్తూ శరీరం వదిలిపెడితే, అంటే కొన్ని క్షణాలు వదిలిపెట్టడమైనా అంతే, నిద్ర పేరుతో కొన్ని గంటలు వదిలిపెట్టడమైనా అంతే, మృత్యువు పేరుతో శరీరాన్ని వదిలిపెట్టడమైనా ఫార్ములా ఒకటే చెప్పాడు భగవద్గీత. చచ్చిపోవటం ఒకదాన్ని గురించి చెప్పలేదు. చచ్చిపోవటాన్ని గురించి చెప్పడానికి గురికే పెద్ద పుస్తకాల్లో అనవసరంగా ఎలా బతకాలో చెప్పాలి. కానీ నువ్వు చచ్చేటప్పుడు స్మరించుకునేందుకు అని చెప్పేందుకు పుస్తకం ఒక్కర్లేదు. ఇది ఇన్ని వాల్యూమ్స్ లోనే ఏం చెప్పేటంటే చచ్చేటప్పుడు స్మరించమని చెప్పేటంటే ఎందుకు వేస్ట్. అందుకని చిత్తస్య పరిణామ, దానికి క్రమంగా చిత్తానికి సమాధి పరిణామం వస్తుంది. అంటే సమాధిలో క్రమంగా ఇంకా మంచి సమాధి, ఇంకా మంచి సమాధి, ఇంకా మంచి సమాధి. నిన్న దేనితో అయితే నీ సమాధి డిస్టర్బ్ అయిందో ఈవేళ దాంతో కాదు, ఈవేళ దేంతో డిస్టర్బ్ అయిందో రేపు దాంతో కాదు. అలాంటి సమాధి చక్కగా పరిణమించుట అనేటువంటిది వస్తుంది. రోజు మాత్రం నువ్వు చేసేటువంటి అభ్యాసం. 12వ సూత్రం దగ్గరికి వద్దాం. ఏమన్నారు? కొంచెం ఇది కూడా క్లేశమైనటువంటి సూత్రం, జాగ్రత్త. ఇక్కడ ఉన్న 8 సూత్రాలు కొంచెం క్లేశో అధికతర శేషాం అన్నట్టుగా ఉంటాయి. ఇంతకు ముందువి కావు, తర్వాత చాలా బాగుంటాయి. ఇవి గ్రంథులు అంటారు. ఇక్కడికి వచ్చి ఆగిపోయే వాళ్ళని చాలా మంది ఉంటాం. యోగా అభ్యాసంలో సూత్రాలు చదువుకుంటంలోనే అభ్యాసం తగ్గదట ఉంచి కేచిత్ భగ్న శుద్ధ్యుపాస్యే అన్నారు. అంటే వ్యాకరణ చెప్పు. ఆ మర్నాడు గురువు గారు పూర్ణ మార్కెట్ దగ్గర ఎదురు పడితే వీడు పూర్ణ సందులోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ వ్యాకరణం చెబుతాడేమో భయం. ఎందుకని సుధి ఉపాస్య శుద్ధి ఉపాస్య దగ్గర చట్నీ చేసి పారేశాడు వీడు గురువు గారు. యణాదేశం ఏంటి? ఏమిటి యణులంటే ఏమిటి? ఆదేశం ఆగమని తేడా ఏమిటి? ఇక్కడ ఆదేశం ఎందుకైతే డొక్కచించి రోలు కట్టేశాడు ఒక రోజునే. పాపం వాడి 2-3 రోజులు చేస్తే బాగుండేది. మర్నాడు గురువు గారు కనిపిస్తున్నారు పక్కన, మళ్ళీ గ్రామర్ చెబుతాడో అని భయం. అలాంటి సూత్రాలు
పునః శాంత ఉదితౌ తుల్య ప్రత్యయం చిత్తస్య ఏకాగ్రత పరిణామః. ఇది తతః పునః శాంత ప్లస్ ఉదితౌ తుల్య ప్రత్యయౌ చిత్తస్య ఏకాగ్రత పరిణామః అని విడదీస్తుంది. ఇప్పుడు రాసుకోండి. తతః అటుపైన అంటే ఇప్పుడు చెప్పినటువంటి సాధన మీరు చేస్తూ ఉండగా చక్కగా అంటే మీకు వచ్చినటువంటి సమాధి స్థితి ఆనాటికి నునుపు తేలుతూ ఉండగా ఆనాటికి అదే వంట ఇంట్లో ఉన్నటువంటి ఉప్పు చింతపండు మొదలైనటువంటి పదార్థములు కూరలను మీకు ఇళ్ళకి వంట చేతవుతున్న కొద్దీ ఎక్కువ రుచిగా వంట జరుగుతున్నట్లుగా పదార్థాలు మారవు. అదే ఉప్పు, అదే చింతపండు, అదే ఇంగువ, అదే మిరపకాయలు. ఓ ఏడాది అయ్యేటప్పటికి వంట చక్కగా ఉంటుంది. మొట్టమొదటి తగలబెట్టినట్టు ఉంటుంది. ఎందుకంటే యూనివర్సిటీలో చదువుకుంటూ పెళ్లి చేసుకున్నారు ఒకటి వాళ్ళు అన్ని వేరే కనిపిస్తూ ఉంటాయి. ఉప్పు చింతపండు ఆ పదార్థాల్లో వేరువేరుగానే ఉంటాయి. కలవు, పాకం ఉండదు. పప్పు చేసి పడేస్తే పప్పు బదులు అక్కడ నీళ్లు ఇక్కడ నిర్లిప్తంగా ఉంటుంది. ఏడాది అయ్యేటప్పటికి అవే నీళ్లు బావిలో. ఈ పప్పులు ఉడక ఉంటాను వీళ్ళే, అన్ని పప్పులు ఉడుకుతాయి ఏడాది అయ్యేటప్పటికి. అనుభవం ఎప్పుడైతే వచ్చిందో సమాధిలో ఇక్కడ అన్ని పప్పులు ఉడుకుతున్నాయి. ఆ స్థితికి నీకు వచ్చాక తతః పునః మరల ఇటుపైన ఇంకో స్టెప్ చెబుతున్నాడు. పునః అంటే మరల శాంత ఉదితౌ శాంతము చెందునట్టి చిత్తము ఉదయించున్నట్టు చిత్తం. కిందగా చెప్పింది ఏడాది అయిన తర్వాత ఈ లీనమైపోతూ ఉన్న తర్వాత చిత్తమును మళ్ళా తలెత్తుతూ ఉన్నప్పుడు చిత్తమును వాటిలతో మీకు ఉన్న సుతరికం కూడా మారుతుంది. ఏం చెబుతున్నాడు? శాంతోదితౌ అవి తుల్య ప్రత్యయౌ ఏమవుతాయి? కొన్నాళ్ళ ఏటికి మీరు నమ్మరు కానీ చేస్తే సమానమైనటువంటి లక్షణములు గలవిగా అవుతాయి రెండు. ఇది మనస్సు వారెవరో వచ్చారటని చక్కన పైకి లేస్తూ ఉంటామన్నా, మనస్సు మళ్లీ లీనమవుతూ ఉంటామన్నా రెండు ఒకటే అనే స్థితి వస్తుంది. మీరు అనుభవించవలసింది కానీ చెబితే నమ్మరు స్వామి అన్నాడు. మొదట్లో ఏమవుతుంది? వారెవరో వచ్చారట, యోగాభ్యాసానికి కూర్చుంటున్నాడు. కూర్చుంటూ భార్యతో చెప్పాడు, ఇదిగో ఇంట్లో తప్పులు ఏమైనా అయితే డొక్క చింపేస్తా. అంటే ఇంతోటి యోగాభ్యాసం వీళ్ళు చేయకూడదు. ఏమో పిల్లాడు ఏడికినా మీరు నువ్వు అని ఏమన్నా వినపడ్డా పాపం ఆవిడ నోరు నొప్పుకుని వంట చేస్తాం. ఇంతలోకే యోగాభ్యాసం చేస్తున్నాం టప్ 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 పలుకు. అంత యోగాభ్యాసం చేసి చెమటమారి గుణాలు గలవాడను బాగా బలగొట్టంగా వాటిలోకి వచ్చాడు. చెప్పినా అలా సత్యాలే అన్నాడు. మరి ఎవరో వచ్చారండి మీకు, ఎవడో వెళ్ళాడు వాకిట్. మీరా సార్ అయిపోయింది 10 నిమిషాలు వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళాలి అయితే ఇట్లా మొహం అది కందగడ్డల్లో పెట్టి మిరపేక్షలను వేసాడు. కానీ వాడి దగ్గరికి వెళ్తే మొహం అలా పెడితే వాడు మళ్ళీ పెడతాడు. అందుకని మీరా సార్ అన్నాడు. అయిపోయింది. మర్నాడు మళ్లీ యోగాభ్యాసానికి కూర్చుంటున్నాడు. అంటే మనసు ఉదితమే కానీ శాంతం లేదు, దిక్కుమలింది. మొలవటమే కానీ మళ్ళీ అంటే అలలు పైకి లేవటమే కానీ సముద్రంలో నైనా ఏది తుఫాను రాబోయేటువంటి కొద్ది నిమిషాల ముందు సముద్రం, కొన్ని గంటల ముందు చాలా కామ్గా ఉంటుంది స్టిల్నెస్. కొన్ని నిమిషాల ముందు మీరు చూస్తే ఒక అల వచ్చి బదలై
ఇక ప్రశాంతి అవుతుంది అనుకుంటే రెండో అల వచ్చి బద్దలవుతూ ఉంటుంది. అలలు వచ్చి బద్దలవటమే కానీ ప్రశాంతి లేదు. ఆ స్థితి అంటే ఉదితమే గాని శాంత స్థితి లేనటువంటి దుస్థితిలో అభ్యాసం మొదలెట్టాడు. మొట్టమొదట మర్నాడు ఎవడన్నా వచ్చినా సరే యోగాభ్యాసం చేసుకుంటున్నారు లేవరని చెప్పాను. మొన్నడు మళ్ళీ తలుపు వచ్చింది. ఏమొచ్చింది నీకు? మాయరోగం, పెద్దరోగం కదండి. మీ కాలేజ్ సెక్రటరీ గారు వచ్చారా? లేదు, వారు పంపించారట. ఎవరు చూస్తే ఇంత అయితే ప్యూన్గా, కాలేజ్ సెక్రటరీ పంపిన ప్యూన్. వాడు కూడా యాజ్ డేంజరస్ యాజ్ కాలేజ్ సెక్రటరీ. యమదూత ఎవడంత వాడు కాదు, సామాన్యం ఏంటి. కానీ పంపించారా? ఇదే సంతకాల చదివి సంతకం పెట్టమన్నారండి. వీడు యోగాభ్యాసం అది ముందు కట్టి వీడు చదివి 7 పేజీలు అండి. ఏడుస్తూ చదివి సంతకం. రెండో రోజు అయిపోయింది. మూడవ రోజు తలుపు బయటికి రారని లోపల తలుపు వస్తున్నారు. మళ్ళీ తలుపు పడపడపడ ఏమిటి ఏమొచ్చింది? నేను తీయను అంటే మీ సెక్రటరీ గారు స్వయంగా వచ్చే సుదర్శన ఆయుధుడు అన్నారు. ఏమిటి ఇట్లా వచ్చేసారు? కానీ చక్రాయుధుడు ఏడి చూపమని ధిక్కారించిరో దుర్జనులు ఇలా వచ్చారేమిటి అంటే ఏం లేదు, మా అమ్మాయి పెళ్లి 10 రోజుల తర్వాత ఇంత అది నలుగురిని ఇక్కడ మన వాళ్ళందరినీ చెప్పేద్దామని వచ్చాను నేను. అలాగే సార్ అక్కడ వస్తారు సార్, మా ఆవిడ కూడా వస్తుంది, నేను కూడా వస్తాను అయిపోయాడు. అంటే వీళ్ళలో ఏం జరుగుతుంది అంటే కిలో బాగా పట్టి ఉంది. ఏమాత్రం నాలుగు మీద తెలుసుకోవడానికే అంటే వాడిష్టం కాదు వీడిష్టం కాదు. ఎవడికి ఎక్కడ క్షాళనం జరగాలో, ఎవడికి ఎక్కడ ఆ మర్దనం జరగాలో, భావన జరగాలో, ఎవడికి ఎక్కడ కిలం పోవాలో, మకిల పోవాలో, ఏ పాత్ర ఎక్కడ క్షాళనం జరగాలో వాడికి తెలుసును. వాడి చేత పని చేయిస్తున్నటువంటి త్రిగుణాత్మక అయినటువంటి ఆ పరా ప్రకృతికి తెలుసును. కానీ వీడికి వాడికి ఏం తెలుస్తుంది? వీడి మొహం ప్రకృతిని తిట్టడం, దాన్ని తిట్టడం, మాయం తిట్టడం, ఎటవేషాలు సరిపోతున్నాయి. కనుక ఇక్కడ పాపం చెప్పాడు. పునః తర్వాతనైనా సమాధి స్థితి నీకు చక్కగా రుచికరంగా లొంగిన తర్వాత నువ్వు ఏ వాతావరణంలో అయినా సరే, ఏ పరిస్థితుల్లో అయినా సరే సమాధి స్థితి నుంచి డిస్టర్బెన్స్ నీకు రాకుండా ఉన్నటువంటి స్థితిలోకి వచ్చాక ఇంట్లో అయినా సరే, ఆఫీసులో అయినా సరే, ఇంటి పరిస్థితుల్లో అయినా సరే, ఎవరికైనా సుస్థి చేసిన పరిస్థితుల్లో అయినా సరే, డబ్బు పరిస్థితుల్లో అయినా సరే, క్రమంగా మనం చేస్తున్నటువంటి పొరపాట్లు తగ్గిపోతాయి కనుక వచ్చేటువంటి డిస్టర్బింగ్ సిచ్యువేషన్స్ కూడా తగ్గుతూ ఉంటాయి అన్నట్టుగానే. ఎందుకంటే చెప్పాను కదా, చేయవలసినవి చేస్తాడు కానీ చేయదలచినవి చేయటం మానేస్తున్నాడు కదా. అయిపోయాయి. అంటే కార్యం కర్మ ముక్త సంగ సమాచర అంటే ఏమిటో తెలియాలి. కార్యం కర్మ అంటే అర్థం ఏంటి? చేయవలసినది చేయి, చేయదలచినది క్షౌరం చేయాలి. అయితే అన్నాడు. చేయదలచడం నీ తలకాయ అన్నాడు. అక్కడ నేను చేయాల్సిందో నీ దగ్గరికి వస్తుంది. ఫ్యాన్సీ కోసం చేసేది ఇరుక్కుంటుంది అక్కడ వేలు, వాడు ఎవడో వచ్చి తీయాలి. లేదా వేలు బయటకు ప్రదంటూ అన్నాడు. అందుకని తతహా పునః అప్పుడు మళ్ళీని చక్కని ప్రశాంతమైనటువంటి సమాధి స్థితి వచ్చి దాన్ని రుచి తెలిసి నిగ్గురు తెరిచి 24 గంటలు శైలధార వరే అవిచ్ఛిన్నంగా నీకు అంతర్యామి స్థితి ఉంటూ ఉండగా చూసారా. ధారగా పోస్తుంటే నీళ్లధార వేరు, శైలధార వేరు. నీళ్లధారలో బడబడబడ మధ్యన ఖాళీలు ఉంటాయి, శైలధారలో ఖాళీ ఉండదు. అలా వస్తుంది నీకు. వచ్చిన తర్వాత శాంతోదిత శాంత స్థితి, ఉదిత స్థితి కూడా రెండు మనస్సులు అంటే మర్జింగ్ అండ్ ఎమర్జింగ్ ఆఫ్ మైండ్ రెండు కూడాను. ప్రతి క్షణం అది వరకు నీకు పైకి లేవటం, నువ్వు దాన్ని మళ్లీ లీనం చేయటం, లేవటం లీనం చేయటం, అంతకంటే తక్కువ ప్రయత్నంలో చేస్తూ వచ్చిన తర్వాత బాగా నీకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? 50 ఏళ్లు బాంబేలో ఉన్నటువంటి వాడు
సాయంత్రం పూట మంచి బిజీ అవర్స్ లో ఆ బీచ్ లో వాడు వెడుతూ ఉంటే వస్తున్నటువంటి ట్రాఫిక్ ను చూడడా వాడు, ఆ మనుష్యుల్ని చూడడా? కానీ వాడు ఎవరిని చూడడు, ఏమీ లేదు, చక్కగా అలా పువ్వులు ఎత్తుతూ ఉంటాడు, నీతో మాట్లాడుతూ ఉంటాడు పక్కన కూర్చొని. ఏమవుతుంది? చూచుట చూడకపోవుట అను వాని మధ్యన ఉన్నటువంటి భేదము నశించాను. కొత్తగా ప్రాక్టీస్ చేసినటువంటి వాడు బాంబేలో అక్కర్లేదు, వైజాగ్ లో కొంచెం స్ట్రక్ అయిపోలేం. అంటే ఇలాంటి చోట బయలుదేరిన కాలుతోనూ డ్రైవ్ చేస్తున్నాడు, చేత్తోనూ డ్రైవ్ చేస్తున్నాడు, కంటితోనూ డ్రైవ్ చేస్తున్నాడు, ముక్కుతోనూ డ్రైవ్ చేస్తున్నాడు, నోటితోనూ డ్రైవ్ చేస్తున్నాడు. మీరు పక్క నుంచి ఏమండో భగవద్గీత కూడా అటగో ఏడిచినట్టుంది ఎసో డ్రైవింగ్. వీడు నా కూర్చున్న వాళ్ళకి నడువులు లాగే సకలు పోతున్నాయి. ఏంటి అది వరకు మనం చేసిన ప్రయత్నం మొట్టమొదటి అలా ఉంది. 10 ఏళ్ళు అయిన తర్వాత ఏం జరిగింది? ఈ స్థితిలో వీడు చూస్తున్నట్లా చూడనట్లా అండి. అంత బిజీగా ఉన్నటువంటి రోడ్డు మీద కూడా మీతో వాయుమౌ పురుషోలోకే అన్నారు. అంటే క్షరపురుషుడు, అక్షర పురుషుడు, వీళ్ళ పైన పురుషోత్తముడు ఉంటాడండి అని మీతో చెబుతున్నాడు, డ్రైవ్ చేస్తున్నాడు. వాడు జనం అంతా చూస్తున్నట్లా చూడనట్లా. అంటే రెండింటికి నడుమ భేదం నశించను, నీకు తెలియకపోవచ్చును. నువ్వు కూడా 10 ఏళ్లు బాంబేలో డ్రైవింగ్ చేస్తే గాని సచ్చి గీ పెట్టుకున్నా యోగ సూత్రాలు బట్టి 20 వరకు శాస్త్రాలు బట్టి తెలియదు కాదన్నారు. సరే, ఈ సూత్రంలో చెప్పినటువంటి పాయింట్ శాంతోదితవు, మనస్సు శాంతం అవటమును, మళ్ళీ ఊదితం అంటే పుట్టటమును, తుల్య ప్రత్యయవు, సమాన లక్షణములు కలవైపోతాయి నాయన. ఏమాశ్చర్యం! అనుభవిస్తే తెలియవలసిందే గాని ఇది లేకపోతే తెలిసేది కాదు. ఏమండి, టైప్ రైటింగ్ మొహారగినటువంటి వాడిని కూర్చోబెట్టి మొదటి రోజున ASDF వాడి చేత కొట్టించి, అదే బ్రహ్మ విద్య కదా వాడికి. ఏ అంటే అకారార్థో విష్ణు మొదలైన ASDFలు కొట్టించి, అదైన తర్వాత కొన్నాళ్ళు ఇలా కొట్టడం వచ్చిన తర్వాత నాయన ఏటి అటు ఐటి ఇటు ఇలాంటి పదాలు కొడతావు, 2 అక్షరాలు, తర్వాత 3 అక్షరాలు కొడతావు. ఇలా చెప్పి చివరికి కొన్నాళ్ళు అయ్యాక ఇక్కడ ఒక పేపర్ నువ్వు పెట్టుకుంటే దాని వంక చూస్తూ దీని వంక చూడకుండా ఇట్లా టపటపడ కొట్టేస్తావంటే కోసుకున్నాడు అనిపిస్తుంది. ఏది అది ఎవరికైనాడు టైప్ రైటర్ చూడనటువంటి వాడిని నిన్ను లోయర్ అయిన తర్వాత హయ్యర్ కూర్చోబెడతాను, అది అయిన తర్వాత కూడా నా దగ్గరే కూర్చోబెట్టుకుంటాను, నువ్వు దీని ఈ పెట్టే డబ్బా వంక చూసే కర్మ పట్టదు అన్నాడు. డబ్బా వంక చూస్తూ కూర్చున్నాడు, డబ్బా కొట్టుడే. ఒకనొకనాడు ఏముంది, నువ్వు తొందరగా నేను చెప్పినట్టు నేర్చుకుంటే అవతల ఆ కాగితం వంక చూస్తూ ఉంటాం, ఇక్కడ కొడుతూ ఉంటాం. మరీ చెప్పారు పండి అన్నట్టుగా ఉంటుంది. ప్రాక్టీస్ చేస్తే వాడు చెప్పింది అయిపోతుంది, మనకు తెలుస్తుంది. లేకపోతే మనకి ఏం తెలుస్తుంది? 2 రోజులు 3 రోజులు టైప్ రైటింగ్ నేర్చుకుని ఎగ్గొట్టి యువతలకు వచ్చినటువంటి వాడికి వాడు కోశాడంటాడు. ఏమంటే అది అలాంటి స్థితి. ఇంకోటి చూసాడంట, ఈ డబ్బా చూడకుండా కొట్టడం ఎంత స్పీడ్ గా అయినా సరే ఒకటే కాదు అయినా రావటం. నువ్వు ఏది టైప్ కొడుతున్నావో అందులో సెంటెన్స్లు గాని ఆ పారాగ్రాఫ్లు గాని అందులో ఏం చెప్పారో చచ్చినా నీకు తెలియదు, మళ్ళీ వేరే చదువుకుంటే తప్ప అని చెబుతాడు. ఏది అనిపిస్తుంది. మనం టైప్ కొడుతుంటే ఎందుకు తెలియదని, టైప్ కొడుతుంటే తెలిసిందంటే బాధ్యమ ముండా కొడుతున్నాడు, తప్పుడు కొడతాడు. టైపిస్ట్కి ఇఫ్ ఈజ్ కాన్షియస్ ఆఫ్ ది మ్యాటర్ ఈజ్ ఏ వెరీ బ్యాడ్ టైపిస్ట్, స్టూపిడ్ అనమాట. కవిత్వాలు ఏడిపోతాయి. అందులో వాడేదో కాంటెక్స్ట్ లో ఏ గార్డెన్ రాస్తే తప్పనుకుని ది గార్డెన్ తిస్తాడు మీరు. అవన్నీ ఆ స్థితిలోని వెళ్ళిపోయి నువ్వు దాని వంక చూడవు ఇంకా నడిచిపోతూ ఉంటాయి. అదిగాక ఏ పుస్తకం టైప్ చేసినా నీకు ఏపీ